వెల్కమ్ బ్యాక్. కాళేశ్వర్ 6 నెలలకు ముందే ఎందుకు వీలునామా రాశారో అని చాలా మంది ప్రశ్న. అలా కాళేశ్వర్ చేత వీలునామా రాయించింది ముంచుకొస్తున్న జబ్బులా లేక పెంచుకొస్తున్న డబ్బులా అన్నది సమాధానం లేని ప్రశ్న. 20 ఏళ్లలో కోట్లాస్తులు కూడగట్టుకున్న కాళేశ్వర్ మీద ఉన్న ఆరోపణలు ఏంటి? కాళేశ్వర్ ఆశ్రమం ఓ మినీ స్విస్ బ్యాంక్ అన్న అనుమానాల్లో వాస్తవం ఎంత? My greatest gift is my students. ఓ సాధారణ లెక్చరర్ కొడుకు డిగ్రీ చదివిన ఓ మామూలు యువకుడు కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఆధ్యాత్మిక భావనతో దేశ విదేశాల్లో భక్తుల్ని తయారు చేసుకున్నాడు. చిరకాలంలోనే కాళేశ్వర్ తన ఆశ్రమాన్ని విస్తరించడంపై విమర్శలు ఉన్నాయి. కాళేశ్వర్ తన ఆశ్రమంలో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పెనుకొండ కోటలోని రాయలవారి వేసవి విడిదిగా ఉండే ప్రాచీన కట్టడాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని అప్పట్లో బలంగా వినిపించింది. తన ఆశ్రమంలో కూడా ఎన్నో విలువైన చారిత్రక కట్టడాలను ఆక్రమించి కూల్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్నింటినీ మించి గుప్త నిధుల కోసం ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరిపించడం, ఆ నిధుల పేరు చెప్పి చాలా మంది దగ్గర లక్షలు నొక్కేసి మోసం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 1996-98 మధ్యకాలంలో ఓ హెలికాప్టర్ ఆశ్రమానికి వచ్చేదని, దాని ద్వారా డ్రగ్స్, బంగారం పెద్ద ఎత్తున దిగుమతి అయ్యేవని చెప్పుకుంటారు. ఇలాంటి హెలికాప్టర్తోనే శ్రీకృష్ణదేవరాయల ప్రాచీన కట్టడాల్లో గుప్త నిధుల కోసం ఏరియల్ సర్వేలు కూడా నిర్వహించారన్న వదంతులున్నాయి. 1996 సెప్టెంబర్ 6న మడకసిరి నియోజకవర్గం గుడిబండలో విగ్రహాల చోరీకి సంబంధించి కాళేశ్వర్ మీద క్రైమ్ నెంబర్ 38/96గా కేసు నమోదైంది. ఆ కేసు నుంచి ఎలాగోలా బయటపడ్డాక కాళేశ్వర్ రాజకీయ నేతలతో సంబంధాలు పెంచుకున్నాడు. స్థానికంగా ఉన్న అన్ని పార్టీల నేతలతో సంబంధం పెట్టుకుని తన అక్రమాలు యథేచ్ఛగా కొనసాగించారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా చారిత్రక కట్టడాలకు 150 మీటర్ల దూరంలో ఎలాంటి భవంతులు నిర్మించకూడదు. కానీ కాళేశ్వర్ పెనుకొండ కోటలో దేవరాయల నాటి కట్టడాలకు 20 నుంచి 25 మీటర్ల సమీపంలోనే తన ఆశ్రమ భవనాలు నిర్మించారు. ఈ అతిక్రమణల మీద గతేడాది పురావస్తు శాఖ ఎన్ని నోటీసులు ఇచ్చినా ఏం స్పందించలేదు. ఆశ్రమ నిర్మాణాలపై పురావస్తు శాఖ రెడ్ మార్కులు వేసినా ఆశ్రమ వర్గాల నుంచి ఎలాంటి స్పందన లేదు. అక్రమ నిర్మాణాలు, గుప్త నిధుల తవ్వకాలతోనే కాళేశ్వర్ 1000 కోట్లకు పైగా గడించారని చెబుతారు. దీనికి తోడు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. వీళ్లకు తరచూ పార్టీ ఫండ్లు పంపేవారన్నది కొందరి విమర్శ. ఇలా నేతలతో పరిచయాన్ని ఉపయోగించుకుని కాళేశ్వర్ ఎన్నో అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. మీద నాకు అప్పటికే డౌట్ ఉంది. కానీ వచ్చి చూసాక అది నిజంగానే హత్య అని రాత్రి నేను 8 గంటలకు చూసిన తర్వాత స్వామి గారు డెడ్ బాడీ చూసినప్పుడు అప్పుడు అనుకున్నాను, నేను ఇది హత్య అని నిర్ధారించుకున్నాను. నేనే కాదు, ఈ జిల్లాలో మొత్తం ఎవరు చిన్న పిల్లలు అమాయకుని అడిగినా కానీ పాలు తాగిపెట్టిన ఇది సాధారణమైన కాదు, స్వామి గారిది హత్య అని చెప్తారు. ఈరోజు ఇంతమందికి సేవ చేసినటువంటి స్వామికి ఈ వీళ్ళు చేసినటువంటి పనికి ఎక్కడో తేడా ఉంది. ఇంకోటి ఏమంటే ఈ ధన వ్యామోహంతోనూ ఆస్తి వ్యామోహంతోనే చేసిన తప్ప స్వామి గారి ఎదుగుదలను ఓర్చుకోలేకే చేసినానని నేను నమ్ముకుంటాను. నేనే కాదు, ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇంకోటి పుట్టగతులు కూడా ఉండవు. స్వామి గారికి ఏమైనా ఇప్పుడు ఇబ్బంది జరిగింది, ఇంకా వాటితో ఇంకా ఆడుకుంటా అంటే వాళ్ళు పుట్టగతులు కూడా ఉండవని నేను తెలియజేస్తున్నాను. కాళేశ్వర్ ఆశ్రమం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అక్కడి సెక్యూరిటీని తప్పించుకుని చీమ కూడా లోపలికి వెళ్లలేదు. అందుకే బాబా ఆశ్రమాన్ని రాజకీయ నాయకులు, బడాబాబులు మినీ స్విస్ బ్యాంకులా వాడుకునేవారు. చాలా మంది బాబా ఆశ్రమంలో బోలెడంత డబ్బులు దాచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా దాచుకోవడమే కాదు, బాబాను నమ్మి చాలా మంది కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. వాటన్నింటినీ కాళేశ్వర్ కూడా వేరే వేరే చోట్లలో పెట్టుబడులు పెట్టారు. ఈ లావాదేవీల వ్యవహారం నడుస్తుండగానే ఆయన మరణించడంతో ఎట్టిపోయి ఏమొస్తుందో అని ఎవ్వరూ నోరెత్తడం లేదు. కాళేశ్వర్ అక్రమాల మీద ఇప్పటికే చాలా మంది బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆధ్యాత్మిక ముసుగులో కాళేశ్వర్ ఆశ్రమం విదేశీయులకు సౌకర్యాలు కల్పించే స్టార్ హోటల్గా మారుతోందని జన విజ్ఞాన వేదిక నిజ నిర్ధారణ కమిటీ 2002లో ఆశ్రమం ఎదుట ఆందోళనలు చేసింది. అంతేకాదు, ఆశ్రమంలో విదేశీయులతో నీలి చిత్రాలు తీస్తున్నారని, ఆశ్రమం స్మగ్లింగ్కు అడ్డాగా మారిందని ఆరోపించారు. గతంలో మావోయిస్టులు ఆశ్రమం మీద బాంబు దాడికి కూడా పాల్పడ్డారు. ఇలా బయటివారే కాదు,
కాళేశ్వర్ సొంత వదిన మంజులవాణి ఆయన మీద ఆరోపణలు చేశారు. కాళేశ్వర్ అన్న అయిన కాళీప్రసాద్ మరణానంతరం ఆయనకు చెందాల్సిన ఆస్తులు తమకు దక్కకుండా అడ్డుపడుతున్నారని మంజుల గతేడాది డిసెంబర్లో ప్రెస్ మీట్ కూడా పెట్టి విమర్శించారు. కాళేశ్వర్ అంతంత డబ్బు వెనకేసుకుని అనుమానం రాకుండా హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించారన్న విమర్శలు ఉన్నాయి. అయితే అంతంత పెట్టుబడుల మీద కన్నేశాకే కాళేశ్వర్ అనారోగ్యం మీద సీత కన్నేశారన్న అనుమానాలు ఉన్నాయి. లోగుట్టు ఏదైనా అది పెరుమాళ్లకే ఎరుక. ఇలా కాళేశ్వర్ మీద అనుమానాలు ఓ పక్క, ఆయన చేశారని చెప్తున్న సేవా కార్యక్రమాలు మరో పక్క. ఏది నిజమో ఏది అబద్ధమో ఆ పైవాడికే తెలియాలి. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.